మనందరికీ చైల్డ్‌హుడ్ నుండి ఇప్పటికీ గుర్తున్న ఒక ఇంట్రెస్టింగ్ బ్లూ రోబోట్ డోరేమోన్. టైమ్ ట్రావెల్, ఫన్నీ గ్యాడ్జెట్స్ అన్నీ చాలా కూల్‌గా ఉంటాయి. కానీ ఈ కార్టూన్‌కి కొన్ని డార్క్ సైడ్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? స్టోరీలో ఉండే పెయిన్‌ఫుల్ ట్రూత్స్, హిడెన్ ఎమోషన్స్, ఇంకా ఫ్యాన్ థియరీస్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో మనం డోరేమోన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ని తెలుసుకుందాం. డోరేమోన్ ఒక రిజెక్టెడ్ రోబోట్ అని మీకు తెలుసా? డోరేమోన్ని ఫ్యూచర్లో ఒక రోబోట్ కంపెనీలో తయారు చేస్తారు. ఇనిషియల్గా ఏమేంటి అంటే పర్ఫెక్ట్ అసిస్టెంట్ లాగా పనిచేయడం. కానీ ట్రైనింగ్లో డోరేమోన్ టెస్ట్ అన్నీ ఫెయిల్ అవుతాడు. తన పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుంది, కోఆర్డినేషన్ ఉండదు, అంతే చాలా ఎమోషనల్. సో కంపెనీ వాళ్ళు డోరేమోన్ని రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టారు. ఫైనల్గా స్క్రాప్ యాడ్కి పంపిస్తారు. ఆ స్క్రాప్ యాడ్ నుండి యాక్సిడెంటల్గా డోరేమోన్ని నోబితా దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఫేమస్ ఫ్యాన్ థియరీ. అదేంటంటే నోబితాకి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాంతో తను కోమాలోకి వెళ్తాడు. డోరేమోన్ యొక్క గ్యాడ్జెట్స్ ఇంకా అడ్వెంచర్స్ అన్నీ కూడా కల్లో జరుగుతుంటాయని చెప్తారు. టైం ట్రావెల్, ఫ్యాంటసీ ఈవెంట్స్ ఇంకా ఎమోషనల్ బాండింగ్ అన్నీ నోబితా సబ్ కాన్షియస్లో క్రియేట్ చేసుకున్న వరల్డ్. ఎండింగ్లో నోబితా లేచిన తర్వాత డోరేమోన్ డిసపియర్ అవ్వడం, ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. డోరేమోన్ యొక్క రూమర్డ్ మాంగా ఎండింగ్లో డోరేమోన్కి బ్యాటరీ క్రాష్ అవుతుంది. తను కంప్లీట్గా షట్ డౌన్ అవుతాడు. నోబితా చాలా పెయిన్లో ఉండి ఎలాగైనా డోరేమోన్ని రీసెట్ చేయాలి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే నోబితా బాగా చదివి తర్వాత సైంటిస్ట్ అవుతాడు. ఫైనల్గా డోరేమోన్ని రిపేర్ కూడా చేస్తాడు. కానీ రిపేర్ అయిన డోరేమోన్కి ఓల్డ్ మెమరీస్ లేకపోవడంతో చాలా ఎమోషనల్గా చూపిస్తారు. ఫ్యాన్స్కి ఇది చాలా ఎమోషనల్ ఎండింగ్ లాగా కనిపిస్తుంది. డోరేమోన్కి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఉందని తెలుసా? ఒక ఫ్యాన్ థియరీ ప్రకారం డోరేమోన్ నోరామియోకో అనే ఫీమేల్ రోబోట్ని ఇష్టపడతాడు. డోరేమోన్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నోరామియోకోకి డోరేమోన్ ఫిజికల్ అపియరెన్స్ నచ్చదు. ఆ హార్ట్ బ్రేక్ తర్వాత డోరేమోన్ ఇంకా లోన్లీగా మారిపోతాడు. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.